నేను చెప్తున్నాను, నన్ను చంపేసిన నేను కూడా నిజమే మాట్లాడతాను. ఈ విషయంలో నేను మాట్లాడకపోతే నేను బతుకున్నా నా ఎగ్జిస్టెన్స్ ఉండదు. వాళ్ళతను ఎవరైనా ఏమైనా అనుకుని భూమి మీద ఈమెకి ఎందుకు ఎదురు చెప్తుంది, ఇది చేయట్లేదా, కోచింగ్ సెంటర్ నడపట్లేదా, అది నా ప్రొఫెషన్. నేను జాబ్ చేస్తూ కోచింగ్ సెంటర్ నడపట్లేదు. కానీ బాలత గారు సూటిగా ఒక విషయం మిమ్మల్ని అడగాలి అని అంటే, చాలామంది వెల్ అసెట్ లైక్ మంచి పేరు సంపాదించిన బ్యూరోక్రాస్ట్లలో స్మితా సబర్వాల్ కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్న బ్యూరోక్రాస్టే. అలాంటి ఆఫీసరు ఈ ట్వీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించే ట్వీట్ చేస్తారు. ట్వీట్లో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా, ఆమె అసలు వెనక్కి కూడా తగ్గకపోవడానికి గల బలమైన కారణం ఏంటి, విత్డ్రా చేసుకోకపోవడానికి అంత ఈగో ఏముంది అందులో? మీ మనోభావాల కంటే అంత పెద్దది కాదు. ఒకటి చెప్తాను, తన పర్సనల్ ఒపీనియన్ నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను. మీ పర్సనల్ భూమి మీద ఎవరికైనా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఉండొచ్చు. ఓకే, తనకి నిజంగా అలా ఉండొచ్చేమో, దాన్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. తను నిజంగా డిఫరెంట్ కేబుల్ వాళ్ళు ఆ పోస్ట్లకి పనికిరారు అనే ఆలోచన ఉందేమో, ఐ స్టిల్ రెస్పెక్ట్ ద స్టేట్మెంట్ ఎట్ హర్ పర్సనల్ లెవెల్, రైట్? ఇలా మీలాగా నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడుకోవచ్చేమో తను మ్యాక్సిమం. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక పబ్లిక్ డొమైన్లో, ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ట్రూత్ చెప్పాలి, ట్రూత్స్ కొన్ని మాట్లాడాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు సిగ్నేచర్ స్టూడియోస్ చైర్మన్, నేనున్నాను, నేను సిఎస్బిఎస్ అకాడమీ నడిపిస్తున్నాను. మనం డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఎంతవరకు ఉద్యోగాలు ఇస్తాం? కదా కదా. వాళ్ళు రాగానే మనం ఏం ఆలోచిస్తాం, వీళ్ళు ఇంత కష్టపడగలరా, వీళ్ళు ఇక్కడ దాకా రాగలరా, ఇలా ఆలోచిస్తారా ఉంటారు. అంటే నేను నా ఎగ్జాంపుల్ ఎందుకు తెచ్చు అంటే జనరలైజ్ చేస్తున్నాను, నేను అలా ఆలోచించను, నేను అలా ఆలోచించి జనరలైజ్ చేసి చెప్తున్నాను. నేను ఆలోచిస్తాం కదా మనం. అట్లా చాలా కంపెనీస్ వాళ్ళు డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అదొక ఎంపతీలానో, అంటే మేము జాగ్రత్తలు తీస్తున్నాము, వాళ్ళు ఏం చేత కాదు అనే ఫీలింగ్ ఉంది. ఈ మధ్య కొత్తగా ఏమైందంటే వీళ్ళకి కంపెనీ సిఎస్ఆర్ రూల్స్ కింద వాటి కింద ఇటు కింద కొంచెం కంపెనీస్కి కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కింద కొన్ని ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు ఇస్తున్నారు. అది కూడా ఇచ్చి చూపించుకుంటున్నారు తెలుసా. మేము ఈ సంవత్సరం 5 డిజేబుల్ వాళ్ళని ఇచ్చాము, మేము ఈ సంవత్సరం 5 డిజేబుల్ వాళ్ళని మేము ఇది చేసాము, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము, గొప్ప చెప్పుకుంటున్నారు, అదేదో ఫ్రీ గిఫ్ట్ ఇచ్చినట్టు. ఇటువంటి ఇప్పుడిప్పుడే కొంచెం మార్పు తేయడానికి నా పర్సనల్ లెవెల్లో నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నేను అంటే బయటికి నేను మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నెంబర్ 1కి ఉత్తరాలు రాసానా, లేకపోతే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తానా బయటికి చెప్పను. కానీ గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో డిఫరెంట్ లేబుల్ విషయంలో చాలా పోరాటాలే చేసాం. నా తరపున, చాలా ఆర్గనైజేషన్స్ తరపున అన్నీ చెప్పుకోకూడదు. ఇది చెప్తే ఏమైందంటే మ్యామ్ ఒక యాక్టివిస్ట్ అయిపోయింది అనే దీనిలోకి వెళ్ళిపోతారు. నేను ఆగాను. థింగ్ ఏంటంటే నాకు కావాల్సింది వీళ్ళకి ఇప్పుడిప్పుడే ఉద్యోగాల కోసం మేము స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. నేను రీసెంట్గా దుబాయ్కి వెళ్ళినప్పుడు చూశాను, లోకల్గా కూడా చూశాను. కేఎఫ్సీలో మాటలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, బ్లైండ్ వాళ్ళకి వస్తున్నాయి, కొందరికి కాలు లేకపోయినా సరే వాంటెడ్లీ దే వాంట్ టు, అంటే వీళ్ళని వివక్ష చూపించకూడదు, మనమంతా ఒకటి అని చెప్పడానికి కొన్ని ఆర్గనైజేషన్స్. మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు. ఈసారి వెళ్ళినప్పుడు మీ ఆర్గనైజేషన్స్ని, అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఛార్జెస్ని, మేనేజర్స్ని అడగండి, తక్కువేం చేయరు, అవసరమైతే కొంచెం ఎక్కువే చేస్తారు. క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, నాకు కావాల్సిన క్వశ్చన్ ఇది, ఇప్పుడిప్పుడే జాబ్స్ వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే వస్తాయి. ఈవిడ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నారు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్గా యాక్ట్ చేస్తున్నారు, సివిల్ సర్వెంట్ అయింది కూడా, దాన్ని కూడా నేను తప్పు పట్టట్లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఈవిడ పెట్టిన కంప్లీట్ ట్వీట్ వల్ల ఎంతమంది మనసుల్లో వెళ్ళిపోయిన చిన్న చూపు, ఆల్రెడీ సామాజికంగా చిన్న చూపు ఉంది, ఆర్థికంగా చిన్న చూపు. ఇలాంటి ట్వీట్ మేము ఖండించకపోతే ఇంకొకరికి అదే అభిప్రాయం వస్తుంది, ఇంకో 10 మంది చేస్తారు. ఆ ట్వీట్లో అంత మర్మం ఉందంటారా? మీ మనోభావాలు దెబ్బతిని అంత పెద్ద? నేను అడుగుతాను మహేందర్ గారు, నేను అడుగుతాను, మీరు ట్వీట్ చదివారు కదా, మీరు ఏ కమ్యూనిటీ నాకు ఇప్పటివరకు తెలియదు, ఈ క్షణం వరకు మీ సమాజం గురించి ఒక రాశారనమాట ఒకళ్ళు, ఇది ఇలాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్స్. ఒకవేళ నిజంగా మేము పనికి రాకపోతే వీ డూ అగ్రీ, అది ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ చెప్పాలి. మీ సమాజం గురించి మీ మీద ఎవరైనా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తే, బ్లాంకెట్ స్వీపింగ్ స్టేట్మెంట్, అది స్వీపింగ్ స్టేట్మెంట్. ఆవిడ ఏం చెప్పారు, అందరు డిఫరెంట్ లేబుల్లో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు డిఫరెంట్ లేబుల్, ఈజ్ దర్ ఎనీ అపాయింట్మెంట్స్ ఆఫ్ ఆర్ హైరింగ్స్ ఫర్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ లేబుల్ ఇన్ ఎయిర్లైన్స్ ఆర్ విల్ ఎనీ సర్జన్ ఫ్రమ్ డిఫరెంట్ లేబుల్ కేటగిరీ ఇఫ్ హీ డస్ సమ్ సర్జరీ విల్ యూ ట్రస్ట్ హిమ్ అని ఇలాంటివి ఇచ్చారు. నేను అడుగుతాను, మీ కమ్యూనిటీ గురించి సేమ్ ఇట్లాంటి బ్లాటెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆ కమ్యూనిటీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న కమ్యూనిటీ, ఇప్పుడిప్పుడే అది మొక్క అయింది, ఇంకా చెట్టు కూడా కాల, చిన్న కమ్యూనిటీ అది, వాళ్ళు పాపం చాలా అన్ని వల్నరబుల్ సెక్షన్స్ కన్నా వీళ్ళు ఇంకా చాలా వల్నరబుల్ సెక్షన్ అనమాట. ఇంట్లోనే ఫేస్ చేసి వస్తారు, సమాజంలో ఫేస్ చేస్తారు. ఇట్లాంటి ఎంపతి లేకుండా స్టేట్మెంట్స్ వాడటం వల్ల ప్రభావం చాలా డేంజరస్గా ఉంటుంది. మనకి దీన్ని ఒక ట్వీట్ లాగా చూస్తున్నాం, కానీ దీని వెనకాల పరమార్థం ఏంటి అంటే క్వశ్చనింగ్ బిగ్ థింగ్స్ ఆఫ్ దర్ ఎబిలిటీ. నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని, మొత్తం నీ కమ్యూనిటీ యొక్క శక్తి సామర్థ్యాలను క్వశ్చన్ చేస్తే మీరు ఊరుకుంటారు. అంటే ఇదే క్వశ్చన్ నేను అడుగుతున్నాను ఇప్పుడు మీకు మీడియా ముఖంగా,
ఇలాంటి స్టేట్మెంట్లో ఒక ఎస్సీ కమ్యూనిటీని కానీ, ఎస్టీ కమ్యూనిటీని కానీ, ఓబీసీ కమ్యూనిటీని కానీ, మహిళా కమ్యూనిటీని ఎవరిని అడగమనండి.